సునాదస్వరము సెప్టెంబర్ 15. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనములు. పరలోక రాజ్యము గురించి యేసుప్రభు ఉపమాన రీతిగా ఈ విధంగా చెప్పాడు. మరి పరలోక రాజ్యము ఒకరు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నదని చెప్పాడు. మరి ఆ విత్తనం అన్నిట్లో అది చిన్నగా ఉన్నప్పటికీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిట్లో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి ఆ కొమ్మల మీద నివసించినట్లుగా చెట్టవుతుందని ప్రభు ఇక్కడ బయలుపరిచాడు. మరి మన సంఘమైన పరిచర్య అయినా దేవుడు మనకు అప్పగించిన దర్శనం ఏదైనా మొదట చిన్నగా ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. ప్రారంభించినప్పుడు చిన్నగా కనిపించవచ్చు, కానీ తర్వాత పెరిగి పెద్దదైనప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు దాన్ని మారుస్తాడు. మరి అందుకే మనం కొద్దిలో నమ్మకత్వాన్ని చూపించాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే అది కొద్దిగా ఉన్నప్పటికీ మనం నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు పనిని కొనసాగిస్తామో అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు దీవిస్తాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. అప్పుడు నీ స్థితి మొదట క్రొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని. మరి మొదట మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధిని దేవుడు కలగచేస్తాడు. అందుకే మనకిచ్చింది ఏదైనా కొద్దిగా ఉన్నప్పటికీ మనం అధైర్యపడొద్దు, అశ్రద్ధ చేయొద్దు, కానీ జాగ్రత్తగా, నమ్మకంగా, విశ్వాసంగా పని కొనసాగించాలి. మనకిచ్చిన జ్ఞానం కొద్దిగా ఉన్నా, శక్తి బలం కొద్దిగా ఉన్నా, ఐశ్వర్యమైన మనకు కావలసిన అవసరతలైన కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మనం విశ్వాసంతో ముందు కొనసాగినప్పుడు దేవుడు దాన్ని దీవించి మహాభివృద్ధిని కలగచేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, దేవుడు మనకిచ్చిన ప్రతిదాని పట్ల నమ్మకత్వాన్ని చూపిద్దాం. మొదట అది ఆవగింజ వలె కొద్దిగా ఉన్నప్పటికీ పెరిగి పెద్దదై మహాభివృద్ధిని కలగచేసే ప్రభు మరి 5 రొట్టెలు 2 చేపలు అవి చిన్నవే, కొద్దివే, కానీ యేసు ప్రభు చేతికి వెళ్ళినప్పుడు 5,000 మందికి ఆహారంగా మార్చబడ్డాయి. అందుకే విశ్వాసంతో మనకు కలిగిందంతా ఆయన చేతికి అప్పగించి ఆయన నుండి మహాభివృద్ధిని, గొప్ప దీవెను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రభువా, ఆవగింజ వలె చిన్నగా కొద్దిగా ఉన్నప్పటికీ తండ్రి నమ్మకంగా, విశ్వాసంగా మేము మా పనిని కొనసాగించినప్పుడు మీరు గొప్పగా దీవించి మహాభివృద్ధి కలగచేస్తారని ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారందరికీ మేలు కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.